శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. అరుణాయ నమః, అచలాయ నమః, రమణాయ నమః, రామకృష్ణాయ నమః, శ్రీదత్తగురుభ్యో నమః. మనం రోజుకొక శ్లోకం శివానందలహరి తీసుకున్నాం. ఈరోజు 26వ శ్లోకం. కదా వా త్వాం దృష్ట్వా గిరిసతవ భవ్యాంఘ్రియుగళం గృహీత్వా హస్తాభ్యాం శిరసి నయనే వక్షసి వహన్ సమాశ్లిష్ట్యాఘ్రాయ స్ఫుటజలజగంధాన్ పరిమళ నలభ్యాం బ్రహ్మాద్యైర్ముదమనుభవిష్యామి హృదయే. కదా వా త్వాం దృష్ట్వా గిరిసతవ భవ్యాంఘ్రియుగళం గృహీత్వా హస్తాభ్యాం శిరసి నయనే వక్షసి వహన్ సమాశ్లిష్ట్యాఘ్రాయ స్ఫుటజలజగంధాన్ పరిమళ నలభ్యాం బ్రహ్మాద్యైర్ముదమనుభవిష్యామి హృదయే. కదా వా త్వాం దృష్ట్వా గిరిసతవ భవ్యాంఘ్రియుగళం గృహీత్వా హస్తాభ్యాం శిరసి నయనే వక్షసి వహన్ సమాశ్లిష్ట్యాఘ్రాయ స్ఫుటజలజగంధాన్ పరిమళ నలభ్యాం బ్రహ్మాద్యైర్ముదమనుభవిష్యామి హృదయే. ఇక్కడ చెప్తున్నారు ముద అంటే అక్కడ ఏంటంటే బ్రహ్మాదేర్ముద అంటే హృదయంలో అనమాట. హృదయంలో నేను ఎప్పుడు అనుభవిస్తానా అని అంటే హే గిరిసా అంటే పార్వతీ సాయివగో ఈశ్వరా త్వాం నిన్ను దృష్ట్వా చూచి తవ నీ యొక్క భవ్యాంగ్రియుగళం క్షేమకరమైన పాదములను హస్తాభ్యాం చేతులతో గృహీత్వా పట్టుకొని శిరసి శిరస్సునందును నయనే నేత్రములందును వక్షసి వక్షస్థలమందును వహన్ చేర్చుకొనుచున్నవాడనయి సమాశ్లిష్ట్య కౌగిలించుకొని స్ఫుటజలజగంధాన్ వికసించిన పద్మముల యొక్క సుగంధము వంటి సుగంధము గల పరిమళములను ఆఘ్రాయ మూర్కొని బ్రహ్మాధ్యై బ్రహ్మ మొదలగు వారి చేత అలభ్యాం పొందవశ్యము కాని పొందశక్యము కాని అనమాట ముదం సంతోషమును హృదయమునందు కదావా ఎప్పుడు అనుభవిష్యామి అన్నారు. అంటే అనుభవింతును. ఎందుకంటే హే గిరిసా నిన్ను చూచి నీ పాదములను చేతులతో పట్టి శిరస్సునందు నేత్రములందు రొమ్మునను చేర్చి కౌగిలించుకొని అందలి పద్మగంధముల ఆఘ్రాణించి బ్రహ్మాదులకు దొరకని ఆనందమును ఎప్పుడు పొందుదునో కదా అని శంకరులు అనుకుంటున్నారు. ఎవరైనా సరే పరమాత్మని ఎలాగే హృదయంలో నిలుపుకోవాలి అంటే ఇలా అని చెప్తున్నారన్నమాట. అంటే తాను ఊహించుకున్న తన హృదయంలో ముద్రితమై ఉన్న తన దైవాన్ని చూడటమే కనుక తటస్థపడితే ఎలా చూడాలో ఇక్కడ చెప్తున్నారు. భక్తుడు ఏం చెయ్యాలో ఈ శ్లోకంలో తనను ఆ భక్తునిగా ఆపాదించుకుని ఆదిశంకరులు సెలవిస్తున్నారు. అంటే భక్తి కల వాళ్ళందరూ కూడా పరమాత్మని ఎలాగ హృదయంలో నిలుపుకోవాలో చెప్తున్నాం అనమాట. తన దైవాన్ని కళ్ళారా చూడంగానే ముందుగా పవిత్రమైన పాదాలను హస్తాలతో పట్టుకోవాలిట. అటుపైన వాటిని తలకు కళ్ళకు వక్షస్థలానికి హత్తుకుని ఆలింగనం చేసుకుని ఆ పాదపద్మ పరిమళాలను ఆఘ్రాణిస్తూ హరిబ్రహ్మాదులైన పెద్ద పెద్ద వారికి పొందశక్యము కాని ఆ ఆనందాన్ని హృదయం నిండా నింపుకొని పరవశించిపోవాలిట. ఇదే నిజమైన భక్తునికి నమ్మిన దైవానికి మధ్య ఉండే
భక్తిపరమైన సంబంధము అని ఆదిశంకర్లు చెప్తున్నారు. అంటే పరమాత్మని ఫస్ట్ అనేది ఏదో ఒక దైవాన్ని మనస్ఫూర్తిగా ఇప్పుడు మనం పూజ చేస్తున్నాం అనుకోండి, అందుకని ఎక్కువ అలా పటాలు ఎక్కువ అందరి దేవుళ్ళని పెట్టకూడదు. అప్పుడు మనస్సు దేని మీద మీకు నిలకడగా ఉండదు కదా. ఈ పువ్వు ఈ దేవుడికి పెట్టేమో లేదేమో, ఏవో మనం కొన్ని పూలు తెచ్చుకుంటాం, అక్కడ పూల కంటే కూడా దేవుళ్ళు అక్కడ ఎక్కువ ఉన్నారనుకోండి, అప్పుడు సమస్య వస్తుంది. అయ్యో ఆయనకి పెట్టలేదే అని కొంత కినుక వహిస్తుందన్నమాట ఈ మనస్సు. అలాంటప్పుడు మనం ఏదో ఒకదాన్ని మీకు ఇష్టమైన దైవాన్ని అక్కడ పెట్టుకుని దాని నిండా ఆయనకు పూలు పెట్టారనుకోండి, ఎంత ఆనందంగా ఉంటుంది. పరమేశ్వరుడు మీకు ఎదురుగుండా కనబడుతున్నట్టు ఉంటుందన్నమాట. ఆ పూల ఆఘ్రాణం మీరు కూడా, అంటే ఆయన దగ్గర నుంచి ఆయనకి పెట్టిన తర్వాత ఎక్కడి నుంచి వస్తుంది ఈ సుగంధము, ఆయన దగ్గర నుంచే వస్తుంది అని మనస్సు ఊహిస్తుందన్నమాట. మీరు నిజంగా ధ్యానంలోకి వెళితే మీరు ఏ పువ్వులు పెట్టారో ఆ వాసన కంపల్సరీ మీకు వస్తుంది. ఇది నా అనుభవంతో నేను చెప్తున్నాను అనమాట. అందుకనే బాహ్య పూజ కంటే కూడా అంతర్పూజకి ఎక్కువగా ప్రాముఖ్యత ఉందన్నమాట. కృష్ణయ్య, ఇప్పుడు నేను శివుణ్ణి చెప్తున్నా సరే నాకు అక్కడ కృష్ణయ్యే కనపడతారన్నమాట. ఎందుకంటే ఆ హృదయం దాన్ని పట్టుకుంది. కృష్ణ పరబ్రహ్మణే నమః.